కొంతమంది మహిళలు మనం చూస్తాం ఆల్రెడీ వాళ్ళు ఫిట్స్ అంటే సీజర్స్ అనే ప్రాబ్లంతో బాధపడతా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే మాత్రం తప్పకుండా మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి, మీరు ఆల్రెడీ ఏ మెడికేషన్స్ వాడుతున్నారో వాళ్ళతో డిస్కస్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే కొంతమందికి ఈ మెడికేషన్స్ ఏవైతే సీజర్స్కి వాడతామో దానివల్ల పుట్టబోయే బిడ్డకి అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు దాని మెడికేషన్స్ని సేఫ్ మెడికేషన్స్ని మార్చడము, అదే కాకుండా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేవి కంపల్సరీగా ఈ సీజర్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ప్రీ ప్రెగ్నెన్సీ తీసుకోవడం వల్ల చాలా వరకు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని మనం అవాయిడ్ చేయవచ్చు. కానీ ఈ ప్రెగ్నెన్సీలో ఈ సీజర్స్తో బాధపడే వాళ్ళకు ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయని మాట్లాడుకున్నప్పుడు ప్రెగ్నెన్సీలో చాలా రకాల హార్మోనల్ మార్పులు అనేవి బాడీలో జరుగుతూ ఉంటాయి. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కొంతమందిలో ఈ సీజర్ అంటే ఫిట్స్ రిస్క్ అనేది కొంత మోతాదులో ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కంప్లీట్ ప్రెగ్నెన్సీ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ మీరు మీ గైనకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ మీ న్యూరోఫిజిషియన్, మీ డాక్టర్ కానీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసుకుంటూ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఇద్దరిని కన్సల్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళి ఏమైనా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల సీజర్ డిజార్డర్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా, మెడికేషన్స్ కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా, డోసెస్ ఏమైనా చేంజ్ చేయాల్సి ఉంటుందా అనేది ఈ కన్సల్టేషన్స్ ద్వారా చాలా వరకు దోహదపడతాయి. సో ఈ సీజర్ డిజార్డర్స్ ఉన్న మహిళల్లో చాలా వరకు ఫిట్స్ మన ప్రీ ఎక్లాంప్సియా అంటాం, అంటే కొంతమందిలో బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా ప్రీటర్మ్ డెలివరీ ఛాన్సెస్ కూడా ఈ సీజర్ డిజార్డర్స్ ఉన్న మహిళల్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కొంతమంది ఆడవాళ్ళు ఆల్రెడీ సీజర్స్తో బాధపడే వాళ్ళకు డ్యూరింగ్ డెలివరీ అంటే లేబర్ డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు ఆ స్ట్రెస్ వల్ల ఒక్కొక్కసారి ఈ సీజర్ రిస్క్ అంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా డెలివరీ అయిన తర్వాత కూడా 6 వీక్స్ అంటే డెలివరీ అయిన 6 వీక్స్లో ప్యూరియల్ పీరియడ్ అంటాం, ఆ టైంలో కూడా ఈ ఫిట్స్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో ఎవరైతే ఈ సీజర్ డిజార్డర్స్ ఎపిలెప్సీతో ఆల్రెడీ బాధపడుతున్నారో ఒక ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చేసుకోవడము, మీ మెడిసిన్స్ని చేంజ్ చేసుకోవడము, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడము, ప్రెగ్నెంట్ అయిన తర్వాత కంపల్సరీగా గైనకాలజిస్ట్ ఫిజిషియన్ని సంప్రదించి రెగ్యులర్గా యాంటీనేటల్ విజిట్స్ చేయించుకోవడము, ఏమైనా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది మంచి క్లోజ్ అబ్జర్వేషన్లో మీరు గనక ఫాలో అప్ అయితే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సేఫ్గా డెలివరీ అవ్వచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.